కిషోర్ గారు, ఎక్కువ సీట్లు వచ్చిన వారే ముఖ్యమంత్రి అవ్వాలని లేదు ఏక్నాథ్ షిండే. సో ఎందుకు మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు? కాదండి, ఎవరో అడిగింటారు మీలాంటి జర్నలిస్ట్ క్వశ్చన్, దానికి ఏదో ఆన్సర్ ఇచ్చింది అంటే అడుగుంటారు సార్. ఇప్పుడు మీరు ఏమైనా రాజీనామా చేసే అవకాశం ఉందా? మీ ప్లేస్ లో ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారో ఆయన వస్తారని అంటే అట్లేం ఉండదు, వారికి ఎక్కువ సీట్లు వస్తే వారేం ముఖ్యమంత్రి అయ్యే ఆ పరిస్థితి ఏం లేదని అని ఉంటారేమో బై మిస్టేక్. అదే చెప్పేది. ఎలా ఉంటదంటే వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, వాళ్ళకి లేని బాధ మనకేం అవసరం లేదు. వాళ్ళు మంచి మెజారిటీ వచ్చింది, బీజేపీ కూడా చాలా తంపింగ్ మెజారిటీ వచ్చింది. బీజేపీకి చరిత్రలో రానని ఎక్కువ సీట్లు వచ్చాయి, 126 సీట్లు వచ్చాయి. ఒకవేళ అండర్స్టాండింగ్ బాగుంది అనుకోండి, బీజేపీ గతంలో ఎక్కడ కూడా ఇలాంటి దోకా ఇచ్చిన సందర్భాలు బీజేపీ లేవు. గతంలో ఉద్ధవ్ ఠాకరే దోకా ఇచ్చాడు, అంతేగాని బీజేపీ ఇవ్వాల. ఉద్ధవ్ ఠాకరే నన్ను అన్నారు అని లోపల క్లోజ్ డోర్ మీటింగ్ లో చెప్పుకుంది. కానీ ప్రతి మీటింగ్ లో బీజేపీ ఆ రోజు ఫడ్నవీస్ నాయకత్వంలో వెళ్తున్నాం అనేసి ఉద్ధవ్ ఠాకరే, శివసేన అంతా కలిసి పనిచేశారు. ఫైనల్ లో రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన రోజే అడ్డం తిరుక్కున్నాడు ఆయన. ఈసారి నేను చెప్పేది ఉదాహరణ చెప్తాను. బీహార్ లో బీజేపీకి 74 సీట్లు వచ్చాయి, వాళ్ళకి ఆయనకు వచ్చే 43 సీట్లే వచ్చాయి. ఎవరికి? నితీష్ కుమార్ కి. కానీ బీజేపీ మిత్రధర్మం ప్రకారం ఇచ్చింది. బీజేపీ అక్కడ ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చింది కదా, బీజేపీ 74 సీట్లు నాకు వచ్చినాయి కాబట్టి అనలేదు. ఇక్కడ కూడా ఏక్నాథ్ షిండే గారికి కూడా ఇచ్చింది బీజేపీ, ఇచ్చింది. ఈసారి డిస్కషన్ ఏముంటుందో తెలియదు. అంటే ఈయన కూడా కాస్త కృతజ్ఞత భావం ఉండాలి కదా పాపం. ఫడ్నవీస్ గారికి కూడా అవకాశం ఇద్దాం, లేదా 2.5 సంవత్సరం తీసుకుందాం, మరి ఏం డిస్కస్ చేసుకుంటారు? ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. మనమేం, ఎందుకంటే ఆడ చాలా ఈజీగా జరుగుతుంది. ఏక్నాథ్ షిండే అనే వ్యక్తి బాగా ఇద్దరి ఓట్ బ్యాంక్ కామన్ ఓట్ బ్యాంక్ అండి, కాబట్టి వాళ్ళు బాగా కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎప్పుడన్నా అజిత్ పవార్ అన్న కొద్దిగా 1-2 లూజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ ఏక్నాథ్ షిండే గారు క్లియర్ గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది, కాబట్టి ఇలాంటి ఏం ప్రాబ్లం లేదు. రేపు సాయంత్రం ఎప్పుడైతే సార్ మన బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు లెజిస్లేచర్ పార్టీలో డిసైడ్ చేసేస్తారు. అప్పటి తర్వాత నో డిస్కషన్స్, నథింగ్. సో బీజేపీ విల్ బి వెరీ హ్యాపీ విత్ దిస్. అండ్ టోటల్ గా కూటమిలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి కూడా ఏక్నాథ్ షిండే చేశారు అనుకోండి, ఇప్పుడు మినిస్ట్రీలో ఏం చేస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చేమో. ఇప్పుడు ఎవరైతే అజిత్ పవార్ గారు ఉన్నారో, అదే విధంగా ఏక్నాథ్ షిండే గారు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉండి ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే వీళ్ళలో ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండి ఇద్దరు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు 120 ఇప్పుడు టోటల్ గా తీసుకుంటారు. 126 బీజేపీకి వచ్చింది అనుకోండి, వీళ్ళకి 55 చూపిస్తుంది శివసేన షిండే గారికి, నేషనలిస్ట్ కాంగ్రెస్ 40 చూపిస్తుంది. ఈ ప్రోరేటా బేసిస్ మీద మంత్రివర్గం ఉండొచ్చు, మంత్రివర్గంలో ప్రోరేటా బేసిస్ తీసుకోవచ్చు. కాబట్టి బీజేపీకి సింహభాగం రావచ్చు, రకరకాలు ఉంటాయి. ఈసారి నా అంచనా ప్రకారం అయితే ఒకవేళ ఇలాంటి ఉప ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన పనే వస్తే మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉండకపోవచ్చు అని మాత్రం అనగలుగుతాను. ఎందుకంటే ఆయన ఏమైనా బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ తీసుకుంటారేమో, నేషనల్ లీడర్షిప్ పార్టీలోకి తీసుకోవడము, ఇక్కడ వేరే వాళ్ళని డిప్యూటీ సీఎం చేయొచ్చు అని నా అంచనా. రైట్, వెంకటేశ్వర గారు. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఎవరైతే ఉన్నారో దేవేంద్ర గారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి సీఎం కావడానికి, మాకున్న సమాచారం ఇంటర్నల్ గా. అంటే మెజార్టీ దృష్టిలో ఒక విధంగా ఆలోచించేసేస్తే మిత్ర బంధం అంటూ ఒకటి చెప్పేది ఏదైతే ఉందో, ఈసారి షిండే గారిని వాళ్ళు కూల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి దేవేంద్ర గారికి కూడా ఇస్తే అవకాశం ఇస్తే బాగుంటదని. ఇప్పుడు ఎవరైతే ఏక్నాథ్ షిండే ఉన్నారో ఆయన కుమారుడు కూడా అక్కడ లోకల్ మీడియాకి చెప్పినట్టు తెలుస్తూ ఉంది, ఆయనే ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తుంది. అయితే ఇక్కడ దేవేంద్ర గారికి సంబంధించినటువంటి గారు కూడా హైకమాండ్, బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఎక్స్రేజ్ చేస్తున్నట్టుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకున్న సమాచారం కూడా అదే ఉందండి, దేవేంద్ర గారు అక్కడ సీఎం అయ్యే అవకాశం ఉంది. మామూలుగానే కాస్త అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీ ఏం వదులుకోదు. 127 స్థానాల పైచీలకు అవకాశం ఉంటే ముఖ్యమంత్రి పదవిని అప్పనంగా వేరే వాళ్ళకి ఇస్తారంటే మరి అది మనం అలా అనుకుంటే మన అమాయకత్వం అవుతుందేమో. అవునండి, అవును. అందుకనే డెఫినెట్ గా బీజేపీ ముఖ్యమంత్రి పెట్టు ఈసారి బీజేపీ వాళ్ళు క్యాప్చర్ చేసే అవకాశం ఉందండి. నాయుడు గారు ఇప్పుడు మొన్న ఇచ్చారు కదా, ఇప్పుడు మొన్న 105 సీట్లు ఉన్నాయి కదా బీజేపీకి. సమస్య ఏంటంటే ప్రభుత్వం మనది కావాలి, అది ఒక ఉద్దేశం ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫడ్నవీస్ గారు కూడా ఎక్కడ అనవసరంగా కల్పించుకోలేదు. బీజేపీ పార్టీ క్రమశిక్షణ పాటించిండు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎక్కడ అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అనుకోలేదు. అజిత్ పవార్ గారి భార్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది, ప్రజలు అజిత్ పవార్ గారిని ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అన్నట్లు. సో అయితే ఇంకా ఇప్పుడు మనకు ఫైనల్ గా స్టేట్మెంట్ ఎవరి దగ్గర నుంచి రాలేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారి తరపు నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇంకా స్టేట్మెంట్ అయితే మనకైతే రాలేదు. బహుశా వారు కూడా ఇచ్చే ఉంటారు.
అదే అంటే అది ఆల్మోస్ట్ ఆల్ అది కన్ఫర్మ్ అయినటువంటి నేమేనండి. అంటే అంటే కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారేమో. డెఫినెట్ గా ఇక రాజకీయాలు ఎప్పుడు కూడా గుమ్మనంగా చేస్తారు కాబట్టి ఉమ్. ఇప్పుడు బయట మీడియాలో కనిపించేదంతా ఒక విధంగా ఉంటుందండి. ఇంటర్నల్ గా మాత్రం దేవేంద్ర గారు అక్కడ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25వ తారీఖు మధ్యాహ్నం తర్వాత దేవేంద్ర గారు అక్కడ సీఎం గా అనౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మనం చర్చించినప్పుడు అది కనిపిస్తుంది. ఇప్పుడు Yeah. అనుకున్న మాటలన్నీ కూడా ఆ రోజు కనిపిస్తాయి నిజాలు కాబట్టి. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఏదైతేనేమి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు అనంచి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా తుపాటి కిషోర్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి ప్రైమ్ 9 రిజల్ట్స్ డే. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.